ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 కొత్త హిందీ వెబ్ సిరీస్ మొన్న జనవరి 9 నుంచి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్. అంటే ఇది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 వచ్చేసి 2 ఏళ్ల క్రితం నవంబర్ 2024లో వచ్చింది. సోనీ లివ్లో ఉంది ఇది. అది చూసాను నేను, దాని రివ్యూ కూడా సపరేట్గా పెట్టాను అప్పట్లో. అది ఎంత మన పార్టీషన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా దేశ విభజన ముందు 1947 స్వాతంత్రం రాకముందు మన విభజనకు దారితీసిన పరిస్థితులు, కారణాలు అవన్నీ ఆ 7 ఎపిసోడ్లో చూపించారు. ఇది ఒక బుక్ మీద బేస్డ్ చేసిన వెబ్ సిరీస్. ఇదే పేరుతో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఇద్దరు బ్రిటిష్ రైటర్స్ రాసిన కథ కాదు, ఇది చరిత్ర. కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇది సీజన్ 1లో పార్టీషన్, అంటే విభజనకు ముందు ఏం జరిగింది, అసలు విభజన ఎందుకు వచ్చింది, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా చూపిస్తారు. ఇప్పుడు వచ్చిన సీజన్ 2లో విభజన తర్వాత, దాని స్వాతంత్రం వచ్చాక 47 నుంచి గాంధీజీ హత్య వరకు, 48లో గాంధీజీ హత్య వరకు ఇంకో 7 ఎపిసోడ్లు. ఒక్కొక్క ఎపిసోడు ఆల్మోస్ట్ గంట ఉంటుంది. సో మొదటి సీజన్ 7 గంటలు, రెండవ సీజన్ 7 గంటలు, మొత్తం 14 గంటల్లో మనకు ఆ బుక్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, అది చదివితే ఓకే, చదవకపోయిన వాళ్ళు ఇది ఖచ్చితంగా చూడాలి. నేను చూస్తే, అంటే నేను 2 ఏళ్ల క్రితం వచ్చిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 చూసినప్పుడే నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఇంత బాగా ఎలా తీశారా అసలు అనేసి. ఆ గాంధీ క్యారెక్టర్ కానీ, నెహ్రూ క్యారెక్టర్ కానీ, జిన్నా క్యారెక్టర్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఇంకా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా మన కళ్ళ ముందు వచ్చినట్టు చూపించారు. అంటే మనం ఈ స్వాతంత్రం వచ్చాక, అంటే మనం అప్పుడు పుట్టలేదు కాబట్టి మనకు తెలీదు. మనకి ఇప్పుడు తెలంగాణ డివిజన్ అంటే మనం చెప్పొచ్చు, అన్నీ మనకు తెలుసు. దేశం విభజన అప్పుడు మనకు తెలియదు. ఇవన్నీ కళ్ళ కట్టినట్టు, అంటే మనం చాలా విన్నాము. పుకార్లు అనుకోండి, నెహ్రూ గురించి కానీ, గాంధీ గురించి కానీ, వల్లభాయ్ పటేల్ గురించి కానీ, ఇవన్నీ టచ్ చేశారు దీంట్లో. ప్లస్ మన లాస్ట్ వైస్ రాయ్స్ మౌంట్ బ్యాటన్ కానీ, ఇవన్నీ. ఇక సీజన్ 2 ఎలా ఉంది అని చూస్తే, అంటే విభజనకు ముందు అసలు ఎలా విభజన చేశారు. రాడ్క్లిఫ్ మన విభజన గీత గీశాడు. అతను ఏ పరిస్థితుల్లో వచ్చాడు, అతనికి అసిస్ట్ చేసిన మన మలయాళీ మెనన్, అతని పాత్ర ఏంటి, ఇదంతా మనకు 1-2 ఎపిసోడ్లో చూపిస్తారు. ఆ విభజన అప్పుడు మనకు తెలుసు, కలకత్తాలో ఎంతమంది హిందువులు, ముస్లింలు చనిపోయారో మనకు తెలుసు. ఆ తర్వాత లాహోర్లో జరిగింది. ఆ తర్వాత రైళ్ళు, అమృత్సర్కి వచ్చిన రైళ్ళు అందరినీ చంపి పంపించారు. అంటే హిందువులు, ముస్లిమ్స్ ఈక్వల్గా, అంటే ఇంక ఎవరు స్టార్ట్ చేశారో ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్గా ఉంది. అసలు కళ్ళకు కట్టినట్టు. నాకైతే అసలు నేను అక్కడ ఉన్నానా అనిపించింది నాకు ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే. ఇందులో గాంధీజీది తప్ప, నెహ్రూది తప్ప, మౌంట్ బాటన్ తప్ప, జిన్నా తప్ప, లార్డ్ ఏమంటారు మౌంట్ బాటన్ది తప్ప, ఎవరిది తప్పు అనేది మన విచక్షణకే మనమే చూసి డిసైడ్ చేయాలి. ఇందులో ఎవరిది తప్పు లేదు, ఎవరిది ఒప్పు లేదు. ఇది కేవలం అంటే అప్పటి పరిస్థితులు అంతే. దేశ విభజన జరిగినప్పుడు జరిగిన పరిస్థితులు. ఆ తర్వాత 3-4 నుంచి మనకు దేశం విడిపోయాక సంస్థానాలు, 542 సంస్థానాలు కలిగిన మన భారతదేశంలో ఏ సంస్థానము ఏ దేశంలో విలీనం అవ్వాలి, అసలు వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, అవన్నీ భలే చూపించారు. ప్లస్ మనకు తెలుసు, మన హైదరాబాదు సంవత్సరం తర్వాత 48లో భారతంలో విలీనమైంది. అది కాశ్మీర్ ప్రాబ్లము ఇప్పటికీ ఉంది. ఆ కాశ్మీర్ ప్రాబ్లం మనం అంతా జనరల్గా చెప్పేది ఏంటంటే, నెహ్రూ వల్ల ఇలా అయిందంటారు. వల్లభాయ్ పటేల్ హ్యాండిల్ చేసింది హైదరాబాద్ లాగా ఈజీ కలిసిపోయింది అంటారు. బట్ కాశ్మీర్ కంటే ముందు జూనాగఢ్ సంస్థానం, దానివల్ల మన కాశ్మీర్ ప్రాబ్లం వచ్చింది. సో అవన్నీ చాలా కూలంకషంగా చర్చించారు, చాలా చాలా బాగా చూపించారు. అసలు మన మొదటి యుద్ధం నాకు తెలిసి, నేను ఇంతవరకు 1965 ఇండియా పాకిస్తాన్ వారు, ఆ తర్వాత 1972 ఇండియా పాకిస్తాన్ వారు అనుకున్నాను. కానీ 1947లోనే ఆగస్టులో స్వాతంత్రం వస్తే అక్టోబర్లోనే మొదటి యుద్ధం జరిగింది మనకు కాశ్మీర్ వల్ల. ఇవన్నీ అసలు ఎంత డీటెయిల్గా చూపించారంటే, ఇంకా ఆ తర్వాత గాంధీజీ హత్యకు జరిగిన పరిణామాలు, ఎందువల్ల జరిగింది, ఇవన్నీ అసలు ఎందుకులే. అసలు ఆ డైరెక్టర్ వచ్చేసి నిఖిల్ అద్వానీ. ఇతను మనకు సినిమాల పరంగా చూసుకుంటే కల్ హో నా హో అని మంచి క్లాసిక్ సినిమా షారుఖ్ ఖాన్తో తీశాడు. వెబ్ సిరీస్ పరంగా చూసుకుంటే 26/11 ముంబై అటాక్స్ మీద ఒక మంచి వెబ్ సిరీస్ తీశాడు. అతను చాలా బాగా తీశాడు. ఇక మన ఫోటోగ్రఫీ ఏమి, ఆ మ్యూజిక్ ఏమి, అసలు టైటిల్ ట్రాక్, ప్రతి ఎపిసోడ్లో వచ్చే టైటిల్ ట్రాక్ ఏమి, అసలు యాక్టర్లు ఏమి, అందరూ అసలు వాళ్ళే, అసలు గాంధీజీ వచ్చి యాక్ట్ చేశాడా, పటేల్ వచ్చి యాక్ట్ చేశాడా, నెహ్రూ వచ్చి యాక్ట్ చేశాడా, జిన్నా అలాగే దిగాడా అనిపిస్తుంది. అసలు ఎందుకులే ఇది. మరి నేను హిందీలో చూశాను, తెలుగు డబ్బింగ్ ఉందో లేదో తెలియదు, కానీ
ఖచ్చితంగా చూడండి. ఇది మీకు కుదిరితే సీజన్ 1 నుంచి స్టార్ట్ చేయండి. చూడకపోయింది సీజన్ 1 ఆల్రెడీ చూసింటే చెప్పాల్సిన పని సీజన్ 2 ఖచ్చితంగా చూస్తారు. సో నా రేటింగ్ వచ్చి 4/5. యాక్చువల్గా 5 కూడా ఇచ్చేయచ్చు. ఇది ఇలాంటి మన చరిత్రను జస్ట్ 100 ఏళ్ల క్రితం జరిగిన, 100 ఏళ్ళు కూడా కాలేదు ఇంకా చరిత్ర జరిగేది. సో కళ్ళ కట్టినట్టు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు మనం కూడా అందులో పాటినట్టు తీశారు ఈ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, బేస్డ్ ఆన్ బుక్ రిటర్న్ బై బ్రిటిష్ రైటర్స్. కళ్ళకి ఎగ్జాక్ట్గా తీశారు. ఖచ్చితంగా చూడండి. మీరు చూడడమే కాదు, ఇంటిల్లి పాది ఫ్యామిలీకి, పిల్లలకు ఎస్పెషల్లీ వాళ్ళకు చూపిస్తేనే మన చరిత్ర తెలుస్తుంది. మనకు చూచాయిగా తెలుసు. ఇలా మనం చూసామంటే ఇలాంటివి బుక్కులు ఎవరు చదవట్లేదు ఈ రోజుల్లో. కనీసం ఈ వెబ్ సిరీస్లను చూస్తే మన చరిత్ర ఏంటో డీటెయిల్గా తెలుస్తుంది. వేరే ఎవరు చెప్పినా మనం నమ్మాల్సిన పని లేదు. ఇది చరిత్ర, డాక్యుమెంటెడ్ హిస్టరీ. అది మనకు పిక్చరైజ్ చేశారు. సో దీంట్లో మనం 1% మేబీ సినిమాటిక్ లిబర్టీ ఉండొచ్చు. 99% ఇది ఫ్యాక్ట్. నేను నమ్ముతున్నాను. చూసిన ప్రతి ఒక్కరు నమ్ముతారు. సో వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ సైడ్స్. వాళ్ళు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్ అని సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్స్ బట్టి మనమే వీ కెన్ అనలైజ్ అండ్ కమ్ టు ఏ కన్క్లూజన్. వాట్ వెంట్ రాంగ్, హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా చూడండి. దానికోసము ఈ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒరిజినల్ హిందీ విత్ ఇంగ్లీష్ డైలాగ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగులో మీకు ఉంటే తెలుగులో చూసేయండి. హిందీ అర్థం కాదంటే లేదంటే ఒరిజినల్ చూసేయండి. నా రేటింగ్ వచ్చి 4/5 ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2. ఓకే, బాయ్.